హలో ఫ్రెండ్స్, హెచ్ఎండిఏ మరియు పావని గ్రూప్ కలిసి ఒక ఎక్స్క్లూజివ్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్ వెంచర్ ని డెవలప్ చేశారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణస్ ఫస్ట్ అండ్ లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ షాద్నగర్ కి చాలా దగ్గరలో ఉన్న ఇమ్ముల్ నర్వా విలేజ్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు పావని రాయల్ బై పావని గ్రూప్ అండ్ హెచ్ఎండిఏ. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 95 ఎకర్స్ లో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 1200. ఇది లార్జెస్ట్ మల్టిపుల్ యూజ్ జోన్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్ట్ లో లాజిస్టిక్స్ పార్క్, మాల్స్, మల్టీప్లెక్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, విల్లాస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ లాంటివి డెవలప్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ ని ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. పార్క్స్ మరియు గ్రీనరీని హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ డెవలప్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో ప్లాట్స్ సైజెస్ 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. మెయిన్ రోడ్ విత్ 80 ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ విత్ 40 మరియు 30 ఫీట్ ఉన్నాయి. మెయిన్ రోడ్ కి సెంటర్ మీడియన్ ని ఏర్పాటు చేసి సెంటర్ మీడియన్ లో మరియు రోడ్డుకు రెండు వైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో వాటర్ ట్యాంక్ ని నిర్మిస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి సెక్యూర్డ్ కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేశారు. ప్రాజెక్ట్ లో ఎలక్ట్రిసిటీ లైన్స్ ని కూడా ఏర్పాటు చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉండి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో ఒక బ్యూటిఫుల్ పార్క్ ని డెవలప్ చేశారు. ఈ పార్క్ లో వాకింగ్ ట్రాక్, కిడ్స్ ప్లే ఏరియా మరియు సిట్టింగ్ ఏరియాస్ ని ఏర్పాటు చేశారు. ఎంటైర్ ప్రాజెక్ట్ 100% వాస్తు ప్రకారం ఉంది. ఈ ప్రాజెక్ట్ కి 100% లీగల్ క్లియర్ టైటిల్ ఉంది. ఈ టైటిల్ వెట్టెడ్ బై ద లీగల్ సెల్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. సో ఇన్ని రకాల ఎమ్యూనిటీస్ తో డైరెక్ట్ గా హెచ్ఎండిఏ సేల్ చేస్తున్న ఈ వెంచర్ లో ఓపెన్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది పావని రాయల్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇటుపక్క మీరు వైట్ కలర్ లో చూస్తున్నది బెంగళూరు హైవే, ఇది షాద్నగర్. ఈ బెంగళూరు హైవే మీద షాద్నగర్ దాకా వచ్చి లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే దూస్కల్ మీద గుండా మనం పావని రాయల్ ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. అలానే ఇదే బెంగళూరు హైవే మీద మనం కొత్తూరు దాకా వస్తే ఈ లొకేషన్ లో జేపీ దర్గాకి వెళ్లే దారి ఉంటుంది. ఈ జేపీ దర్గా రోడ్ లోకి వచ్చి ఇక్కడ దర్గాను దాటితే రైట్ సైడ్ లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ విధంగా పావని రాయల్ ప్రాజెక్ట్ దగ్గరికి 2 సైడ్స్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూస్తే ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ లోనే మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. పావని రాయల్ దగ్గర నుంచి జస్ట్ 2 మినిట్స్ లో మనం ఈ ఇండస్ట్రియల్ ఏరియా దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇక్కడే చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి లైక్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నోవస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్, నాట్కో ఫార్మా లిమిటెడ్, పోకర్నా ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ కంపెనీస్ లాంటివి ఉన్నాయి. ఇదే నిర్మాణ దశలో ఉన్న మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ మొత్తం 22 ఎకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ లోనే నాట్కో ఫార్మా, పోకర్నా ఇంజనీరింగ్ లిమిటెడ్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ ఎగ్జిట్. అలానే ఇటుపక్క మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. మన ప్రాజెక్ట్ ఈ ఔటర్ రింగ్ రోడ్ కి మరియు రీజనల్ రింగ్ రోడ్ కి సెంటర్ లో ఈ లొకేషన్ లో ఉంది. ఇప్పుడు మనం ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ దాకా ఉన్న డెవలప్మెంట్స్ చూద్దాము. ముందుగా ఈ ఎగ్జిట్ 16 నుంచి కిందకి దిగంగానే ఫస్ట్ వచ్చే ఏరియా ముచ్చింతల్. ఈ ముచ్చింతల్ దగ్గరే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, దానికి పక్కనే జిమ్స్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి. ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడే జియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ ఉంది. ఇది మొత్తం 34 ఎకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. దీనిని 2022 లో ఇనాగ్రేట్ చేశారు. ఇది దాటిన తర్వాత కొత్తూరు కన్నా ముందు మనకి చేగూరు రోడ్డు వస్తుంది. ఈ చేగూరు రోడ్ లో మనం రైట్ సైడ్ వెళ్తే కనహా శాంతివనం కి రీచ్ అవుతాము. ఇదే కనహా శాంతివనం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్పిరిచువల్ సెంటర్. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. అలానే స్పిరిచువల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు ఈ కొత్తూరు దగ్గర నుంచి షాద్నగర్ కి వెళ్లే దారిలో ఇక్కడ దాకా వచ్చి మనం రైట్ సైడ్ తిరిగితే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి రీచ్ అవుతాము. ఇదే సింబియాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది మల్టీ క్యాంపస్ ఫెసిలిటీ. అంటే బిజినెస్ మేనేజ్మెంట్, లా స్కూల్, మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అలానే ఈ షాద్నగర్ దగ్గర నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఎల్కట్టా అనే ఒక ఏరియా వస్తుంది. ఈ లొకేషన్ లో అదానీ కనెక్ట్స్ డేటా సెంటర్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే అదానీ కనెక్ట్స్ డేటా సెంటర్. ఇది సుమారుగా 48 ఎకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇంకా స్కూల్స్ పరంగా చూసినా షాద్నగర్ లో ఇక్కడ ఇండియన్ హైట్స్ స్కూల్, ఈ లొకేషన్ లో మేధా ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇక్కడ ఢిల్లీ వరల్డ్ స్కూల్, దానికి పక్కనే ద మాస్టర్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా కనెక్టివిటీ పరంగా చూసినా ఇక్కడ ఎగ్జిట్ 16 నుంచి ఉన్న బెంగళూరు హైవే మొత్తాన్ని
6 లేన్ హైవే లాగా వైడ్ చేస్తున్నారు. అలానే మెట్రో ఫేజ్ 3 లో భాగంగా ఎగ్జిట్ 16 నుంచి షాద్నగర్ దాకా మెట్రో రూట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ విధంగా ఎక్సలెంట్ కనెక్టివిటీ, డైరెక్ట్ HMDA లేఅవుట్, నియర్ టు షాద్నగర్ అండ్ బెంగళూరు హైవే, నియర్ టు ఇంటర్నేషనల్ స్కూల్స్, యాక్సెస్ టు ఆఫీస్ లొకేషన్స్, ఇలా అన్ని రకాల అమ్యూనిటీస్ కి దగ్గరలో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.